రాజమౌళి గారు ఎంత గొప్ప డైరెక్టరో మనందరికీ తెలుసు. ఆయనకి డైరెక్షన్ లో 100% సక్సెస్ రేట్ ఉంది. అయితే ఆయన ఒక డైరెక్టరే కాకుండా ఒక నటుడని మీకు తెలుసా? అవును, ఆయన ఇప్పటి వరకు చాలా మూవీస్ లో క్యామియో రోల్స్ చేశారు. ఆ మూవీస్ అండ్ వాటి రిలీజ్ డేట్స్ అండ్ వాటి రిజల్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ లోపు వీడియోకి లైక్ చేసి ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకొస్తాను. నెంబర్ 1 సాయి మూవీ. ఈ మూవీలో వేణుమాధవ్ గ్రూప్ లో కనిపించే ఒక మెంబర్ గా వస్తారు, వచ్చి అలా వెళ్ళిపోతారు జస్ట్ లైక్ మిరుపుతేగా. ఈ మూవీ 2004 సెప్టెంబర్ 23 రిలీజ్ అయింది. మూవీ సూపర్ హిట్. నెంబర్ 2 రెయిన్బో మూవీ. ఈ మూవీలో రాజమౌళి గారు సినిమా తీసే డైరెక్టర్ గా కనిపిస్తారు. ఈ మూవీ 2008 అక్టోబర్ 2 రిలీజ్ అయింది. నెంబర్ 3 నాని గారి మజ్ను మూవీ. ఈ మూవీలో 4 నుంచి 6 నిమిషాల వరకు రాజమౌళి గారి క్యామియో రోల్ ఉంటుంది. ఈ మూవీలో నాని గారు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తారు. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ 2016 సెప్టెంబర్ 23 రిలీజ్ అయింది. నెంబర్ 4 బాహుబలి. ఈ మూవీలో మనోహరి సాంగ్ ముందు రాజమౌళి గారు క్యామియో రోల్ కనిపిస్తుంది. ఈ మూవీలో కళ్ళమ్మే వ్యక్తిగా రాజమౌళి గారు ప్రభాస్ గారి మధ్య కాన్వర్జేషన్ అయితే బాగుంటుంది. ఈ మూవీ 2015 జూలై 10 రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. నెంబర్ 5 మగధీర అండ్ త్రిబుల్ ఆర్. ఈ 2 మూవీస్ లో ఎండ్ కార్డ్స్ వచ్చే సాంగ్స్ లో రాజమౌళి గారు కనిపిస్తారు. ఈ 2 సాంగ్స్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తాయి. వీటిలో మగధీర మూవీ 2009 జూలై 30 రిలీజ్ అవగా త్రిబుల్ ఆర్ మూవీ 2022 మార్చి 25 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఫైనల్ గా నెంబర్ 6 కల్కి. ఈ మూవీలో వెహికల్ పార్ట్స్ అమ్మే వ్యక్తిగా రాజమౌళి గారి క్యామియో రోల్ అయితే ఉంటుంది. మూవీలో కేవలం రాజమౌళి గారే కాకుండా ఇంకా చాలా క్యామియోస్ ఉంటాయి. ఈ మూవీ సుమారు 1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ 2024 జూన్ 27న థియేటర్స్ లో రిలీజ్ అయింది. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and see you again.